నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామ్ భూపాల్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార పార్టీ పత్రికా విలేకరులు కార్యాలయాలపై దాడి చేయటం పత్రికా స్వేచ్ఛకు ఆటంకం కలిగించడమే కాక ప్రజాస్వామ్య విధానానికే తీవ్ర విఘాతం కలిగిస్తుందని అన్నారు. కావున పత్రికా విలేకరులపై దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకుని ప్రభుత్వం తన చిత్తశుద్ధిని ప్రదర్శించాలని తెలిపారు. ఓవైపు గత 2 నెలలుగా హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన రైతులు వేల మంది ఢిల్లీలో తమ నిరసనను తెలిపేందుకు వస్తే వారితో చర్చించాల్సిన కేంద్ర ప్రభుత్వం భారీగా ముళ్ల కంచెను ఏర్పాటు చేసి జాతీయ రహదారులు నిర్బంధించి రైతులపై డ్రోన్ కెమెరాల సహాయంతో బాష్పవాయువు ప్రయోగించి అడ్డుకోవడం హేయమైన చర్య అని అన్నారు. ఇక రాష్ట్ర విషయానికొస్తే రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రశ్నించాల్సింది పోయి వారితో పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయన్నారు. అందుకే రాష్ట్రంలో 3 పార్టీలకు ప్రత్యామ్నాయంగా వామపక్ష పార్టీలే ఉన్నాయని, ప్రజలు మాకు అవకాశం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గంటల లక్ష్మీపతి, డేవిడ్ రాజు, సంధాని, లక్కు ప్రసాద్ మొదలైన వారు పాల్గొన్నారు. ఏ మీటింగ్కు పోకూడదు అనే విషయాన్ని కూడా ప్రభుత్వం నిర్దేశిస్తుంది. ఇది సరైన విషయం కాదు. ఎందుకంటే పత్రికలు వాళ్ళ అభిప్రాయాల్ని ప్రజలు లేదా ఆ సభల్లో చెప్తున్న అభిప్రాయాల్ని ప్రజలకు చేరవేయడం అనేది వాళ్ళ బాధ్యత. అది వాళ్ళు నిర్వర్తించే క్రమంలో మీకు ఇబ్బంది వస్తే చట్టబద్ధంగా ఎదుర్కోవచ్చు, లేదా వారు రాసిన వార్త మీద మీకు అభ్యంతరాలు ఉంటే ఇతర రూపాల్లో మీరు ఎదుర్కోవచ్చు. కానీ అవేమి కాకుండా నేరుగా దాడులకు తెగబడడం అంటే ఇది అనాగరికమైన చర్య. అందుకనే ఈ దుండగ చర్యల్ని తీవ్రంగా సిపిఎం ఖండిస్తుంది. రెండోది, ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో మనం చూస్తున్నాం, ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతాంగ ఉద్యమం 5 దఫాలుగా చర్చలు జరిపినా కేంద్ర ప్రభుత్వం ఒక్కడుగు కూడా పరిష్కార చర్యలు చేపట్టలేదు. ఈ 2 నెలల్లో వేలాది మంది రైతులు, హర్యానా, పంజాబ్ సంబంధించిన రైతులు అక్కడ ఢిల్లీలో తమ నిరసన, తమ అభిప్రాయాలు చెప్పుకోవడానికి అక్కడికి వస్తే అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కనీసం వాళ్ళ రిప్రజెంట్ చేసి తీసుకోవడానికి కానీ, లేదా వాళ్ళ సమస్యల్ని గుర్తించి దానికి పరిష్కార చర్యలు తీసుకోవడానికి కానీ సిద్ధపడకపోగా ఏదో పాకిస్తాన్ నుంచో ఇతర దేశాల నుంచో శత్రువులు వస్తున్నట్టుగా రోడ్లను మొత్తం జాతీయ రహదారిని ముళ్ళ కంచెలు తీయడం కాకుండా పెద్ద ఎత్తున ఐరన్ రాడ్స్ పెట్టి రానివ్వకుండా అడ్డుకోవడం, అదేవిధంగా మరపు రంగులు పేల్చడం, డ్రోన్ కెమెరాలని ఉపయోగించి ఇప్పటి వరకు ఆందోళనకారులను గుర్తించేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా మోడీ గవర్నమెంట్ డ్రోన్లను ఉపయోగించి బాష్పవాయువులు ఆకాశంలో నుంచి ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది గాజా కాదు, ఇది పాలస్తీనా కాదు, ఇది భారతదేశం. ఈ భారతదేశంలో రైతాంగం అనేది వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లు గత 2 సంవత్సరాల క్రితం ఆందోళన చేసి ఈ ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్లను అమలు చేయమంటున్నారు. అదేవిధంగా మన రాష్ట్ర రాజకీయాల్లో చూస్తున్నాం, రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీలు దేశమంతా ఒకవైపు చూస్తారు. కానీ ఈ 3 రాజకీయ పార్టీలు, అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, 3 పార్టీలు బీజేపీ వైపు చూస్తున్నాయి. అందుకనే రాష్ట్రంలో ఉండే ప్రజలు వామపక్ష ప్రత్యామ్నాయాన్ని, వామపక్ష పార్టీల యొక్క కృషిని గుర్తించి రానున్న ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలకు తగిన శాస్తి చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం.